గుడ్ మార్నింగ్ గైస్. చిచే వెల్కమ్ టు ఏ మండే గైస్. యాక్చువల్లీ ఈవినింగ్ 7:30 అవుతుందన్నమాట. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా ప్రొడక్టివ్గా జరిగింది డే అంతా. లైక్ మార్నింగ్ 8 o'clock లేచాను, 11కి అంతా కుకింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. దాని తర్వాత భోజనం చేసాము అండ్ 1 o'clock నుంచి ఒక ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట. ఎందుకంటే చాలా ఆత్రంగా రేపు ఆ డ్రెస్ వేసుకుందామని, అంటే బేసిక్గా అంటే రేపు 2 డ్రెస్సెస్ వేసుకుందామని. సో ఇంకోటి ఏదైనా కొంచెం ట్రెడిషనల్గా ఉన్నది అలాంటిది వేసుకుందామని చెప్పేసి చాలా టక కుట్టేసాను అనమాట. ఇందుకే ఫైనల్లీ ఇది వేసుకోవట్లేదు, ఇది సింపుల్గా ఉంది, ఇంకోటి గ్రాండ్గా ఉంది, అది వేసుకోమన్నారు అనమాట బాగా. సో అది వేసుకుంటాను. ఇది నెక్స్ట్ కాదు, ఎప్పటికప్పుడు ఇంక మనకి పండుగలు తక్కువ చెప్పండి. సో అలాగా ఎప్పటికప్పుడు వేసుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు టైం 7:30 అవుతుంది కదా, నేను ఇంకా వర్క్కే లాగిన్ అవ్వలేదు. 5 o'clock లాగిన్ అవ్వని. ఏం పర్లేదులేండి, రేపు అయితే లీవ్ పెట్టేస్తున్నాను. ఈరోజు చిల్గా వర్క్ చేసుకుంటే అంత స్ట్రెస్ తీసుకోను. అండ్ ఒకసారి మా ఇల్లు చూపిస్తాను ఎలా ఉందో. సీ గైస్, ఇప్పుడే జస్ట్ అది ఆ ఫ్రాక్ అనమాట నేను కుట్టాను, గ్రీన్ కలర్ ఫ్రాక్. సో ఇవన్నీ సర్దాలి, ఇక్కడ స్నాక్స్ ఎలా పడితే అలా ఉందనమాట. అంతా కట్ చేసిన వల్ల ఆ పక్కన ఒక కవర్ ఉంది చూడండి, అది చికెన్ అనమాట. రేపు దమ్ బిర్యానీ కుక్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఈరోజే చికెన్ ఇచ్చామని అనమాట బావని, ఎందుకంటే మ్యారినేట్ చేసి పెడితే రేపు మార్నింగ్ దమ్మ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో అలాగా అంతా ప్లాన్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ క్లీన్ చేసుకుని దాని తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకుని నేనేమో హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకుని దాని తర్వాత ఈ పనులన్నీ చేసుకొని నైట్ మళ్ళీ హెడ్ బాత్ చేసేస్తాను. అంటే నైట్ మళ్ళీ కేక్ కటింగ్ అది చేసినప్పుడు నీట్గా ఉండకపోతే బాగోదు కదా, అందుకని అనమాట. సో లెట్స్ గెట్ దిస్. ఈవినింగ్ స్టార్టెడ్ గైస్. యాక్చువల్లీ ఇది బర్త్డే ఈవ్ అనమాట. బట్ ఎవరు రాలేదు, అంటే బేసిక్గా మేమే ఎవరిని రమ్మని చెప్పలేదు. అండ్ అత్తయ్య మావి వాళ్ళు కూడా వడిసలేరు వెళ్ళాలన్నమాట పని ఉండడం వల్ల. ఇంకా అలా లాస్ట్కి నేను బాగానే అయిపోయాము. సో రేపు వెళ్తే ఈవినింగ్ వడిసలేరు వెళ్దాం అనుకుంటున్నాము. విల్ సీ అది ఏం ప్లాన్ అనే చెప్పేసి. ఏం ప్లానో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. బావ అయితే బయటకు వెళ్ళిపోయారు అనమాట, లేట్ అవుద్ది నేను రావడానికి అని చెప్పేసి. నిజంగానే బయటకు వెళ్ళారు, ఎందుకంటే ఫోన్ మాట్లాడడం నేనే విన్నాను అనమాట. ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళారు. సో 12కి వస్తారా, 12కి ఫోన్ చేస్తే మాత్రం నేను అస్సలు ఎత్తాను గైస్. ఇదే నేను చెప్తున్నాను, నేను అస్సలు ఎత్తాను. కాకినాడలో ఉండి పెళ్ళై కూడా ఫోన్ చేసి విష్ చేస్తే ఎలా ఉంటుంది, అస్సలు ఎత్తాను. డైరెక్ట్గా విష్ చేస్తే ఓకే థ్యాంక్స్ చెప్తాను కానీ అస్సలు. సో వెళ్ళిపోయారు అనమాట, నాకు లేట్ అవుద్ది అని చెప్పేసి. కేక్ మాత్రం తెస్తానని చెప్పారు ఆల్రెడీ. సో అదే నేను ఆయిల్ పెట్టేసుకుంటానండి హెయిర్కి, వద్దు రేపు చేసుకురండి, ఇంకా రేపు కట్ చేసుకుందామంటే సర్లే అన్నారు. కానీ ఇంకా తెస్తారేమో అని నా ఫీలింగ్. అండ్ రేపు మార్నింగే కూడా ఇంకొక ప్లాన్ ఉందన్నమాట. సో హెయిర్ వాష్ చేసుకుంటే ఫొటోస్ అవి తీసుకున్నా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక ఈరోజే చేసుకుంటాను. మళ్ళీ రేపు కూడా చేస్తాను, అంటే రేపు ప్లాన్ బట్టి ప్లాన్ అంటున్నారు. రేపు వెళ్తే చెప్తాను, ఎందుకంటే రేపు పొద్దున్నే 5 o'clock 6 o'clock అలా అనుకుంటున్నాము. సో లెగిసి మేము వెళ్తే ఆ ప్లాన్ సక్సెస్ అయితే అప్పుడు మీరే చూస్తారు కాబట్టి అదనమాట. రేపు గుడికి అయితే మాత్రం వెళ్తాను ఖచ్చితంగా. సో అదొకటి ఉంది. అండ్ లంచ్ మేమే వండుకుంటున్నాము. చాలా రోజుల నుంచి దమ్ బిర్యానీ వండాలనుకుంటున్నాను. సో ఫైనల్లీ రేపు వండుకుందామని చెప్పేసి ఇంకా ఇంటికే తెచ్చామన్నాను అనమాట. అండ్ అంతే గైస్, సో లెట్స్ గో. సో మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయింది. అండ్ కిచెన్ కూడా ఇందాక ఎలా ఉండాలంటే అలా ఉండాలన్నమాట. సో మొత్తం అంతా క్లీనింగ్ చేస్తాను. సో ఆల్రెడీ నేను చికెన్ తెప్పించాను కదా, సో ఆల్రెడీ అంతా వాష్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సిన ఐటమ్స్ అన్ని మిక్స్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్గా కారం. ఇది 1.5 kg చికెన్ తెప్పించాను. సో నెక్స్ట్ గరం మసాలా, తర్వాత కొంచెం పసుపు, పప్పులు ఎక్కువ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గైస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతో లేదు, సో మళ్ళీ ఇప్పుడు చేసుకుని అప్పుడు యాడ్ చేస్తాను దీనికి. కొంచెం కర్డ్, ఓకే. సో కొన్ని పుదీనా అనమాట, ఇంకేగా నాకు విసుకొచ్చింది. సో కొన్ని వాటిని తీసి వాష్ చేస్తాను, అవి కూడా వేసేసుకుందాం. అండ్ చిల్లీస్ గైస్,
చిన్నపిల్లల మనమేమో ఎక్సైట్ అవుతాము, సెలబ్రేట్ చేసుకోమనుకున్నాను. కానీ చిన్న చిన్న సరదాలు ఎప్పుడూ వదులుకోకూడదండి. అందుకే ఐమ్ లైక్ ఫుల్ ఎక్సైటెడ్. పాప కూడా చెప్తున్నాను, పాప నువ్వు మర్చిపోతావేమో కానీ ఏదో ఒకటి చెయ్యి అని. సో అంత ఎక్సైటెడ్గా ఉన్నా అనమాట. బట్ ఏదో దానికి ఏడుస్తాను ఆబ్వియస్గా, డౌటే లేదు అందులో. సో నెక్స్ట్ లెమన్ గైస్. ఇలాంటి టైంలోనే ఎవరైనా మనకు ఒక అసిస్టెంట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అస్తమాట కట్టేట్టు తిరగక్కర్లేదు కదా అసిస్టెంట్. యాక్చువల్లీ రేపేమో చక్కెర పొంగల్ చేద్దాం అనుకున్నాం అనమాట. బట్ మధ్యాహ్నం రైస్ తింటాం ఎలాగో, మళ్ళీ మార్నింగ్ కూడా రైస్ ఎందుకులే అని చెప్పేసి పాయసమే చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు పాయసం అంటే చాలా ఇష్టం. సో విల్ గో ఆన్ విత్ పాయసం గైస్. అండ్ ఆల్సో నాకు పెసరపప్పు కూడా పడదు కదా, ఎందుకు బర్త్డే రోజు ఊరికి సిక్కాడు. ఇంకేమైనా అయిన దగ్గర నుంచి బాగా అద్దెకి అంటుంటారు అనమాట. ఎందుకు సేఫర్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఓకే, రేపు మార్నింగ్ వచ్చేసి మెను పాయసం అండ్ చికెన్ బిర్యానీ రైతా అనమాట. అంతే సింపుల్గా. బికాజ్ రేపు మార్నింగ్ గుడికది వెళ్తాం కదా, సో మళ్ళీ ఎక్కువ కుకింగ్ చేయడానికి కూడా టైం ఉంటుంది నాకు. సో కీపింగ్ ఇట్ వెరీ సింపుల్. అండ్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అల్లం ఒకటి లేదు, దాని తర్వాత కొత్తిమీర ఒకటి లేదనమాట. సో ఇప్పుడు వెళ్ళా 2 తెచ్చుకుంటాను. బికాజ్ రేపటి దీంట్లో మిక్స్ చేయడానికి కావాలి. ముందు రోజు అన్నీ చూసుకుంటే ఇదే బెనిఫిట్ అండి. మార్నింగ్ ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం ఉండదు, మనకి ముందు రోజు అన్నీ తెలుస్తాయి కాబట్టి వీ కెన్ గెట్ ఇట్ ఎర్లియస్ట్. అండ్ పొద్దున కూడా మనకి హడావుడిగా ఉండదు అనమాట. సో ముందు చూపే మంచి. ఓకే, వెళ్ళి అది తెచ్చుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పుదీనా కూడా కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఫిల్ చేస్తాను. ఓకే, సో హాయ్ గైస్. 1.5 hour లేట్ కూడా అవ్వకపోవచ్చు బికాజ్ ఈరోజు చూసుకుంటున్నాను అనమాట. సో చూసుకుంటా లైక్ ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. నాకు ఆల్రెడీ ఈ చేతికి దెబ్బ తగిలింది కదా, సో ఇదంతా ఇలా ఒలుస్తుంటే మండిపోతుంది అనమాట. నాకు ఏడుపుంటే తక్కువ ఇంకొకడు. ఎనీవేస్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాము. సో అన్నీ జస్ట్ యాడ్ చేసేసుకోండి ఇందులోకి. నేను చాలా అనెస్థెటిక్గా ఉన్నాను. ఆయిల్ అది పెట్టుకుని జిట్టేసాగా ఇప్పుడు హెడ్ బాత్ చేసేస్తాను. 10 అయిపోతుంది. టైం 1.5 hour పట్టింది అనమాట నాకు అవి ఒలిసి చేయడానికి. ఓకే, రేపు పొద్దున్న ఇంత పని తగ్గిందని నేను సంతోషపడాలి. లేదంటే రేపు పొద్దున్న వంట చేసుకోవడానికి సరిపోద్ది అనమాట. ఇప్పుడు చికెన్ తెచ్చాక తీరా చూసుకున్నాక ఏది లేకపోతే అటు అది వదిలేలేను, ఇటు వండలేను, ఎంజాయ్ చేయాలంట. అప్పుడు ఏడుస్తాను, ఇలాంటి అడిగి ఏడుస్తాను బయట రోజు. సో ఈరోజు చాలా పని తగ్గింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ గైస్. నేను హ్యాపీగా ఉన్నాను. బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి రేపు ఎలాగా పొయ్యి మీద వేసేసి అలా రైస్ వేసేస్తే అలా దమ్ అయిపోతుంది అనమాట. సో లెట్స్ సీ. యాక్చువల్లీ ఈ స్టైల్లో దమ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంతకు ముందు స్వీట్ చెప్పిన స్టైల్ ఏంటంటే మనం చికెన్ కుక్ అవనిస్తాం అనమాట. సో కుక్ 80% కుక్ అయ్యాక అప్పుడు దమ్ పెట్టమంటే స్వీట్. బట్ యూజువల్లీ అందరూ డైరెక్ట్గా పెట్టేస్తున్నారు ఇది కింద. సో రేపు నేను అలానే ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. బాగా వస్తుంది గాయస్, ఎలా వస్తుంది అంటే బాగా వస్తుంది. ఇప్పుడు కేజీన్నర చికెన్ వేస్ట్ చేయలేదు కదా, లేదు బాగా వస్తుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అది నేను రేపు మార్నింగ్ ప్యాన్ పెడతాను కదా, దానికి ముందు ఒకసారి వేసి అప్పుడు మిక్స్ చేసుకుంటానులేండి. ఇంకొక నాకు ఈజీ అంత ఓపిక లేదు. సో యా, హెడ్ బాత్ చేసి ఐ క్యాచ్ బ్యాక్. అండ్ డైనింగ్ టేబుల్ ఇంతకీ క్లీన్ చేస్తాను అనమాట. సో మళ్ళీ ఇదంతా అయిపోయింది. అదే అనుకుంటున్నాను, చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను ఇక్కడ పెట్టని. బట్ ఎనీవేస్ ఇది కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో యా, క్యాచ్ ఇన్ బిట్. అండ్ వర్క్ ఏదో లాగిన్ అయ్యాను ఈరోజు. ఆ వర్క్ లాగిన్ అవ్వకపోయినా సరిపోయేదేమో, నాకు ఆ టెన్షన్ కూడా ఎక్కువ చేసిందే లేదు ఇందాక నుంచి. కానీ ఊరికే ల్యాప్టాప్ పక్కన వేసుకుని ఆ టింగు అంటే నన్ను పిలుస్తున్నారేమో నేను భయపడతా కూర్చున్నాను అనమాట. అదేదో లీవ్ పెట్టేసుకున్నా సరిపోయేది. ఇప్పుడు చెప్పాలి నేను రేపు లీవ్ తీసుకుంటున్నాను ప్లీజ్ అని చెప్పేసి. సో యా, ఓకే గైస్ బాయ్. అండ్ మర్చిపోయాను, బాబుకు రైస్ కూడా పెట్టాలన్నమాట. బాగానే గుర్తొచ్చింది. బాగా వచ్చాక
రైస్ అడిగా ఫోన్ చేస్తాను, ఇప్పుడు అది కూడా పెట్టాలి. స్టార్టింగ్ మై బర్త్డే సెలబ్రేషన్ విత్ సమ్ వేఫల్. చాలా రోజులైంది వేఫల్ తిని, సో ఈరోజు వేఫల్తో స్టార్ట్ చేశాను. అయ్యో క్లారిటీ రావట్లేదు. అండ్ సమ్ ఐస్ క్రీమ్ ఆల్సో. అండ్ మెక్డీ నుంచి క్రిస్పీ చికెన్, ఫ్రైడ్ చికెన్ అండ్ ఆల్సో బర్గర్స్ పెట్టుకున్నాం అనమాట. సో టేస్ట్ అయితే చాలా యావరేజ్గా ఉంది. ఇంక దాని తర్వాత నేను హెడ్ బట్ చేసి రెడీ అయిపోయా. ఐస్ ఇట్స్ మై బర్త్డే. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా 5 minutes ఉంది నా బర్త్డేకి. సో ఫస్ట్ అవుట్ఫిట్ లో రెడీ అయిపోయాను అనమాట. సో ఈ ఫ్రాక్ వేసుకున్నాను. ఇది లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు R&Bలో తీసుకున్నా. సో కొత్తది లైక్ బ్లూ కలర్ ఫ్రాక్ ఉంటుంది కదా, అది ఒకసారి తీసుకున్నాను అనమాట. ఇంకో సన్నగా ఎక్కి వేసుకుందాం అనుకున్నాను, కానీ గత 5-6 నెలలుగా పని అవ్వలేదు. 5-6 నెలల ఎప్పుడు వెళ్ళాను, లైక్ ఎప్పుడో జూలైలో ఎప్పుడు వెళ్ళాను అప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి ఇంచు కూడా తగ్గలేదు అనమాట. సో ఎనీవేస్ ఈరోజు వేసుకున్నాను ఇంక దీన్ని. అండ్ మేకప్ కూడా ఏం వేసుకోవాలి, జస్ట్ లిప్ గ్లాస్ వేసుకున్నాను అంతే. అండ్ ఇప్పుడే హెడ్ బాత్ చేశాను, సో ఇంకా హెయిర్ హారలేదనమాట. ఆబ్వియస్లీ కేక్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసుకుందాం. నేను బాగా ఉన్నాము. అండ్ జాబ్ లీవ్ పెట్టుకుని చాలా తప్పు చేశాను అనమాట. బట్ ఫైనల్లీ వాళ్ళని ప్లీజ్ ఇది ఒకరోజు లాగ్ ఆఫ్ అయిపోతే అంటే ఓకే లాగ్ ఆఫ్ అయిపోయి అన్నారు. సో వెళ్ళి లాగ్ ఆఫ్ తీసేసుకున్నాను అనమాట. సో వెళ్ళి కేక్ కట్ చేసుకుందాం గైస్, లెట్స్ గో. చెప్పు హ్యాపీ బర్త్డే పుట్టుమా. థ్యాంక్ యూ. లెట్స్ గో గైస్. ఈరోజు ఇప్పుడు బీచ్కి వెళ్ళి కట్ చేద్దాం అనుకుంటున్నాం కేక్. సో విల్ గో. It's my birthday beach. चलो बीच. है ना कार. We are going to beach guys. गो कार पर स्टार्ट कर सर बाबा. सारा यू हैप्पी बर्थडे अम्मा. ఫోటోలన్నీ ఎప్పుడు తీసావా గైస్? ఓ మై గాడ్. దీస్ ఆర్ అక్యుములేటెడ్ ఫ్రమ్ ఇయర్స్ గైస్. ఇప్పుడు అప్పుడే ఫొటోస్ కూడా కాదు ఇవన్నీ, ఎప్పుడెప్పుడు అన్నమాట. క్రేజీ. ఓకేనా, కట్ చేద్దామా కేక్? యా మొత్తానికి మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారనమాట బావ కార్లో. వెయిట్ లైట్ కార్ చూడండి అసలు ఎంత బాగుందో. ఓకే 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 చాలు చాలు చాలు. Okay, see.
మరి ఇది లేదు. ఎందుకు అనవసరంగా పగలగొట్టడం? అందులో దాంట్లో గిఫ్ట్ ఉంది. పడుతుంది కింద. ఇవన్నీ కొట్టుకుని సౌండ్ వస్తున్నాయి. ఎప్పుడు కొన్నావు బాబాయ్ ఢిల్లీ? ఎప్పుడు కొన్నావు? థ్యాంక్ యూ సో మచ్. మొక్కల మీద కూర్చుని ఇవ్వచ్చు కదా. కూర్చొని తీసుకో. ఏదో నేనేదో ఒక వెయిట్లాగా నేర్చుకోం కదా మొక్కలో కూర్చునే వాళ్ళ. క్లోజ్ చేసేసి ఇలా కూర్చున్నట్టు లోపలికి. ప్రపోజల్. ద ప్రపోజల్ ఇస్ హ్యాపెనింగ్ గైస్. కమ్ ఆన్. ప్లీజ్ చేయమా. నీకు ప్రపోజల్ ఏంటి? ఆ ప్లాట్ నీకు ఎందుకు చేస్తాను ఇంకా 300 తర్వాత కూడా 400 500 మళ్ళీ నీకు ఎందుకు చేస్తాను? ప్లీజ్. మొగలేలా ఒక మొక్క వేసారు. ఒకటి వేసారు. ఒకటి. చేస్తున్నది ఏం వద్దిస్తా. I accept this power and I accept you. Thank you. Oh, that is the sweet surprise, guys, that Baba gave me. ఈ ఫోటోలన్నీ వెనకాల కూడా ఉంటాయి. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ లేవు. ఉంటాయి. ఇప్పుడు అటు ఈ రెండు అటు ఉంటావు మిగతా కలిసి ఉంటాయి. ఆహా, చూడలేదు అయితే మరి. గైస్, ఈ ఫొటోస్ అన్నిటికి చాలా చాలా మెమరీస్ ఉన్నాయి అన్నమాట. కొన్ని అయితే డబుల్ సైడ్ ఉన్నాయి. తిరుపతి మేము ఫస్ట్ వెళ్ళింది. ఇది బెంగళూరు ఐరన్ హిల్ లో. ఇది మా ఇంట్లో. ఇది పప్పీతో. ఇది ఎక్కడిది? ఇది కూడా చెన్నైలోదే. ఇది పాండి. ఇది గుడిలో గైస్. ఇది చెన్నై. ఇది రాజమండ్రి ఐరన్ హిల్. ఇది దుబాయ్ బుర్జ్ ఖలీఫా. ఇది ఎక్కడదో నాకు కూడా గుర్తులేదు. SRMD లోది ఇది. ఇది దుబాయ్ IA యూనివర్స్. ఇది క్రూజ్ రైడ్ లోది. అండ్ ఇది కూడా పాండిచేరిలోది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మెమరీ. ఇది మొన్న రీసెంట్ గా. అండ్ ఇది మా పెళ్ళిది. అయిపోయింది, ఇక్కడే అయిపోయింది మొత్తం అంతా. థ్యాంక్ యూ సో మచ్ బావా. బావా గిఫ్టెడ్ మీ దిస్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ కృష్ణ. ట్రై చేసిస్తామే, లేట్ ఎందుకు మళ్ళీ. అదే అర్థమైంది, మొన్న చూసాను. ఆహా, నేను ఇయర్ రింగ్స్ చూడలేదు, మొన్న లాకెట్ చూసాను. బాబా సెకండ్ టాప్స్ అయితే సరిపోతాయి బాబు. నాకు సెకండ్ టాప్స్ సరిపోతాయి. పైన పైన ఓకే. ఎపీరియన్స్ కానీ మేకింగ్ కానీ డైమండ్ లైన్లో కదా అనిపించింది. ఓకే గైస్, ద క్యూటెస్ట్. సో దట్ ఈస్ ద గిఫ్ట్. అండ్ నైట్ పార్టీ అయిపోయింది. రేపు మార్నింగ్ ప్లాన్తో కలుద్దాం. ఓకే పుట్టున్న సందర్భంగా ఎందుకు ఆడాలనిపించిందండి మీకు? కొల్లెలా చూపించు, కొల్లుకోక ఎలా చూపించు. ఎందుకు ఆడాలనిపించిందండి మీకు? మరి ఎవరు ఇచ్చారు? ఎందుకు ఆడాలనిపించింది?
నిజం అనుకుంటారు యూట్యూబ్ ప్రేక్షకులు అందరూ. నిజం చెప్పు. ఈ బర్త్డే కూడా సక్సెస్ఫుల్ గా ఎడ్ చేశాను గైస్, అయిపోయింది. ఎందుకు ఎట్స్ చెప్పు. నువ్వే ఏడిపించాను, తొక్క తీసేస్తాను. అదిగో అలానే ఏడిపిస్తున్నాను. నేను ఏడిపించేందుకు ఏడలేదు, నువ్వు నీ బాధ తీర్చుకున్నావు. అది చెప్పు. 2000 years later. గుడ్ మార్నింగ్ గాయస్. 10 o'clock అవుతుంది. యాక్చువల్లీ మార్నింగ్ లెగ్స్ ఒక చోటుకు వెళ్ళాలనుకున్నాను కదా, సో లెగలేదనమాట. బికాస్ నైట్ 3 అయిపోయింది పడుకునేసరికి. ఇంకా ఈరోజు బాడీకి ఏ పని లేదని చెప్పేసి లేట్ లెగ్సాను. సో ఇప్పుడు బిర్యానీ కుక్ చేసుకుందాం. ఇక్కడ బిర్యానీ రైస్ కుక్ అవుతుంది. ఇక్కడేమో పాయసం వండుతున్నాను. నేను నైట్ మ్యారినేట్ చేసిన చికెన్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మిక్స్ చేశాను, ఆ బ్రౌన్ కలర్ ఫ్రైడ్ ఆనియన్స్. హోప్ఫుల్లీ బాగా వస్తుందని ట్రై చేద్దాం గైస్. పాయసం ఈజ్ రెడీ గైస్. అండ్ ఆల్సో పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ దమ్ ఇంకా అవుతుంది అనమాట. సో 11 కరెక్ట్గా 11:08కి పెట్టాను. సో 12:08 వరకు ఒక 1 hour అవనిద్దాం అనుకుంటున్నాను. సార్ వాటర్ చెక్ చేసుకుని సరిపోతే అప్పుడు మళ్ళీ ఇంకో 1/2 hour పెడతాను. ఏమో మళ్ళీ మాడిపోయింది అనుకో, వేస్ట్ అయిపోద్ది కదా. నాకు అంత అంటే రెగ్యులర్గా చేసుకుంటే కొంచెం గుర్తుంటుంది. ఎప్పుడో వండాను, సో ఎప్పుడు బాగా బర్త్డే వండాను అనమాట లాస్ట్ టైమ్. సో గుర్తులేదు సరిగ్గా నాకు కూడా. కాబట్టి ఒక 1 hour పెట్టుకుని ఒక 1/2 hour ఎలాగో దమ్ము ఉంచుతాం కాబట్టి దాని తర్వాత తీసి చూసి కాలితే మళ్ళీ ఇంకో 10 minutes అలా పెట్టుకుందాం పొయ్యి మీద, సరిపోద్ది వాటర్ ఉంటే. అంతా అయిపోయింది. బట్ ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట. టకటకటగా క్లీన్ చేసేసి అప్పుడు రెడీ అవుతాను. టెంపుల్కి మేబీ ఇప్పుడు వెళ్ళడానికి అవ్వకపోవచ్చు. 11:30 అవుతుంది టైం. నేను 12కి అంతా స్టార్టింగ్ 12:30 వరకు ఉంటాయి కాబట్టి పర్లేదు. ఓకే, రెడీ అయిపోయి చూస్తాను. ఇంకా పని అయిపోతే రెడీ అయిపోయినా ఏమీ ప్రాబ్లం ఉండదు కాబట్టి. ఎందుకంటే రెడీ అయిపోయాను అనుకోండి, మళ్ళీ వంట అది చేయాలనిపిదు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ స్నానం చేయాలి వంట చేసా. కానీ ఇంకా ఫస్ట్ వంటతో స్టార్ట్ చేస్తాను అనమాట. బేసికల్లీ అత్త వాళ్ళు ఉంటే అత్త స్వీట్ చేసేస్తుంది కాబట్టి టెన్షన్ లేదు. ఇంకా అత్త వాళ్ళు ఉంటే మేము లంచ్కి బయటకు వెళ్ళిపోయే వాళ్ళం. ఇంక ఉన్నదే మేమిద్దరం కదా, ఇంకా బయటకు ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో వండాను అనమాట. సో అత్త ఉంటే చక్కగా స్వీట్ ఈ పాటికి రెడీ చేస్తే నేను లెక్సేటప్పటికి నువ్వు స్నానం చేసుకొచ్చాను అనమాట. సో ఎనీవేస్ మొత్తానికి పనులు అయితే అయిపోయాయి, ఏం కాదు. విల్ గో బాత్ అండ్ గెట్ రెడీ నౌ గైస్. Guys, I'm all ready. చాలా నచ్చాను. సో ఫస్ట్ గుడికెళ్ళి వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం ఏది ఎక్కడి. సో ఇవి నిన్న బాగా ఇచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట, డైమండ్వి. సో ఈ ప్లాటినం చైన్లోకి వేసుకున్నాను ఇవి. అండ్ ఈ బ్రాస్లెట్ కూడా నేను కొత్తగా తీసుకున్నాను. సో ఈ రోజు నుంచి ఇంక దీనికి స్టార్ట్ అనమాట, డైలీ వేర్ వేసుకోవడానికి అని తీసుకున్నాను. సో ఇది స్వరోస్కి వాచ్ ఆబ్వియస్గా అది బాగా ఇచ్చింది. సో ఫస్ట్ గుడికి వెళ్ళి వచ్చాక మిగిలిన మాట్లాడుకుందాం గైస్, ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడు టైం కరెక్ట్గా 12 అవుతుంది. 12:30 వరకు ఈజీగా గుళ్ళవి ఉంటాయి కాబట్టి సో వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేస్తాను. దాని తర్వాత ఇంటి దగ్గర కూడా లైక్ ప్రసాదం అది పెట్టి దండం పెట్టుకుంటా వచ్చాక దాని తర్వాత నేను కూడా తింటా గైస్. ఓకే, మనం స్పీడ్గా చక్ అని బండి మీద వెళ్ళిపోదాం. ఎందుకంటే కార్ ఇస్తాం లేట్ అయిపోతుంది కాబట్టి. సో లెట్స్ గో. గైస్ లెట్స్ సీ బిర్యానీ ఎలా వచ్చిందో. అండ్ అంతా బాగానే ఉంది అనుకుంటున్నాను. గుడికి కూడా వెళ్ళొచ్చాను అనమాట. సో సూర్యనారాయణ మూర్తి గుడి ఓపెన్లో ఉంటుంది ఈ టైంలో, 12 ఆ టైంలో. మిగిలినవన్నీ క్లోజ్ ఉన్నాయి. సో వెళ్ళి అక్కడే అంతా పూజ చేసుకుని అంతా చేయించుకొని వచ్చేసాను అనమాట. సో కిచెన్ కూడా అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మన బిర్యానీ ఎలా ఉందో చూసుకుందాం గైస్. కమ్ ఆన్, లెట్స్ సీ. ఓకే, నేను కూడా కొంచెం ఫ్రేమ్లో పడుతున్నాను. మార్నింగ్ ఈరోజు లేచేసరికి ఫుల్ డల్గా ఉండాలన్నమాట. బట్ అన్ని పనులు అయ్యి నేను రెడీ అయ్యేసరికి ఫుల్ మూడ్ వచ్చింది. ఇప్పుడు ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ బిర్యానీ కూడా మనకి ఇలాగా హాఫ్ మంత్స్ కింద లేసాయి రైస్. సో కింద నుంచి కలుపుకొని చూద్దాం ఎలా ఉంది. ఓ మై గాడ్,
ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ ఎ సక్సెస్. ఉప్పు అన్నీ సరిపోవాలని కోరుకుంటున్నాను. ఉప్పు సరిపోకపోతే రైతాలో కొంచెం సాల్ట్ వేసుకొని తినేయడమే, ఎందుకంటే చికెన్ కర్రీ కూడా లేదు కాబట్టి. అంతే గైస్. బట్ ఆ గ్రేవీ అది బాగా ఫుల్గా వచ్చింది, ఫుల్గా వేసాను కాబట్టి. సో లాస్ట్ టైం అదే తప్పు చేశాను అనమాట, గ్రేవీ అది తక్కువైపోయింది. సో అంత ఫ్లేవర్ అనిపించలేదు. అట్లీస్ట్ ఈసారి బాగుంది. ఓకే, బాగుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం కొంచెం పాయసం వేసుకుందాం. ఇప్పుడు అత్త వాళ్ళకి వీడియో కాల్ అది చేసి మాట్లాడతాను, బికాస్ మార్నింగ్ నుంచి కాల్ చేయలేదు అనమాట. ఎప్పుడో రాత్రి 12 o'clock చేసింది స్వర్ణోదిన, అప్పుడు మాట్లాడాను అత్త వాళ్ళతో. అప్పుడు బిజీగా ఉన్నాను కదా నేను కేక్ కటింగ్లో, సో అందుకని మాట్లాడడానికి అవ్వలేదు. సో ఇప్పుడు కాల్ చేసి మాట్లాడతాను గైస్. ఇది చాలా వేడిగా ఉంది, అది బయటకు వెళ్ళి ఒకటి వచ్చాను, అసలు ఫుల్ వేడిగా ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి కొన్ని ఫొటోస్ తీసుకుని దాని తర్వాత లంచ్ చేస్తాను. సో అంతే. బర్త్డే అంటే కొత్త డ్రెస్ వేసేసుకున్నాను, వంట వండేసుకున్నాను, పాయసం చేసేసుకున్నాను, అది కూడా తినేస్తాను, గుడికి వెళ్ళి వచ్చేస్తాను. అయిపోయింది బర్త్డే. సో యా, అండ్ ఓకే, ఐ క్యాచ్ యు బ్యాక్ గైస్. నాన్న హాయ్. హలో. వెయిట్ ఫోకస్ అవ్వలేదు. హాయ్ ఫ్రెండ్స్. అర్థమైందా గైస్ మీకు? హ్యాపీ బర్త్డే సరియత్తా అని చెప్పాడు గట్టిగా. బయటకు వస్తుందా? వస్తుంది కానీ తిరిగేసి చేస్తున్నాను. ఏంటి తిరిగేసి? రేటింగ్ బాగానే వస్తుంది. గైస్ నాకు స్టార్ట్ చేసావా? గైస్ నా కోసం స్వాతి నా హోమ్ మేడ్ కస్టర్డ్ తీసుకొచ్చింది. మళ్ళీ తిరిగేసి తినట్టు. రివర్స్ చేసుకుంటా. ఓకే పర్లేదు. కస్టర్డ్ పౌడర్ రా బాబు, నువ్వు ఎక్కడ చేసావు కొన్నా వస్తున్నాడు. ఫస్ట్ నేను టేస్ట్ చేసి సేవ్ చేయాలి మళ్ళీ. బాగుందా? ఇప్పుడు బాగుందా? ఆపేనా? గాట్ రెడీ ఇంటూ మై థర్డ్ అవుట్ఫిట్. ఇది నేనే స్టిచ్ చేసుకున్నా అనమాట. ఇది క్లాత్ తీసి, ఇది మీకు షార్ట్ వస్తుంది. సో క్లిప్స్ ఇంకా షూట్ చేయలేదు అనమాట. ఒకసారి క్లిప్స్ కూడా షూట్ చేసుకున్నాక అన్ని కలిపి పెడతాను. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసింది. సో ఇప్పుడు మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ నైట్కి వడ్స్లేర్ వెళ్తున్నాము, బికాస్ రేపు బావాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి నా విల్ గో టు ద మూవీ. అండ్ ఇది ఫుల్ లెంత్ అనమాట. సో ఫుల్ లెంత్ స్టిచ్ చేసుకున్నాను, ప్రిడి ఉన్నాను. అండ్ ఇదంతా కూడా మార్చేసుకున్నాను, ఇంకా వాచ్ అయ్యి కూడా సింపుల్గా వేసేసుకున్నాను మూవీకి కదా. ఎంత సింపుల్గా ఉంటే అంత క్లాసిక్గా అనిపిస్తానని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఫోటో యాడ్ చేస్తానులేండి ఈ డ్రెస్ది, నీట్గా ఫుల్గా బావని తీయమని చెప్పి. సో ఎస్ గైస్, లెట్స్ గో ఫర్ ఎ మూవీ. అండ్ స్వాతంత్ర వాళ్ళు వచ్చారనమాట. వదిన వాళ్ళు అది వచ్చి కస్టర్డ్ చేసి తీసుకొచ్చింది. కేక్ ఆల్రెడీ అందరూ ఆల్రెడీ బాగా నోట్ కట్ చేయించారా, అలాగా కేక్సే కదా అందరూ తెస్తారని తన స్వయాన తన చేతులతో చేసి కస్టర్డ్ తీసుకొచ్చింది అనమాట. సో అది ఆల్రెడీ హాఫ్ లాగించేసాను. సో ఇంకొక హాఫ్ ఉంది. నాకు కస్టర్డ్ అంటే ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ స్వాతి వదిన. అండ్ ఇంకేం చెప్పాలి అనుకున్నాను అంటే, ఆ డ్రెస్ అది వేసుకుని గుడికి అది వెళ్ళి వచ్చి తినేసాను. కొంచెం బిర్యానీలో సాల్ట్ తక్కువైంది అనమాట. సో
కానీ అంత బాగుంది, కలిపి తింటే బాగా చాలా చాలా నచ్చింది. సో డైరెక్ట్గా అలాగా ఫస్ట్ కుక్ చేయకుండా మామూలుగా పెట్టేసుకుంటే చికెన్ మాడట్లేదు అనమాట. ఆల్రెడీ కుక్ చేసుకుని పెడితే మాత్రం మాడిపోతుంది. సో అదనమాట. ఓకే, లెట్స్ గో నౌ గైస్. বুঝতলে Some mandatory popcorn for the interval guys. It's caramel. సో మూవీ అయిపోయాక ఇంటికి వచ్చి ప్యాక్ చేసుకొని డిన్నర్ చేసేసి మేము వర్స్లో స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ డే బాగా రాజమండ్రి వెళ్తున్నారు. సో ఇంకా మేము అందుకే బ్యాగ్స్ అది ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి 11:30 అంతా అయిపోయింది. ఇంకా వెళ్ళాక అందరూ విష్ చేసి కొంతసేపు కూర్చున్నాక నేను ఇంకా మా రూమ్లోకి వెళ్ళిపోయాను. గాయ్స్, వీఆర్ ఇన్ వెడ్స్లేరు. సో మూవీకి వెళ్ళి వచ్చామన్నమాట. మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. చాలా సెంటిమెంటల్ అనమాట. నేను సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను. బట్ బాగుంది సినిమా. నాగ చైతన్య యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు తెలియలేదు అనమాట, అంత స్పీడ్గా వెళ్ళింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, కానీ సినిమా అయితే బాగుంది. ఒకసారి డెఫినెట్గా చూడమని నేనైతే రికమెండ్ చేస్తాను. కొంతమందికి అదే చెప్తున్నాను కదా, సెంటిమెంట్ బాగా ఎక్కువ ఉందనమాట. మేబీ తలనొప్పి వస్తుందేమో, కానీ ఐ లైక్ ఇట్ గైస్. బేసికల్లీ నాకు నాగ చైతన్య అంటే ఇష్టం అనమాట. సో అది యాక్టింగ్, డాన్స్ అన్ని ఎరగదీస్తాడు. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకా మార్నింగ్ వండుకున్న బిర్యానీ కొంచెం తినేసి అండ్ వి కేమ్ బ్యాక్ హోమ్. సో అంతే. అండ్ మనకి బావ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చాడు. సరిగ్గా చూపించాను లేదో నాకు తెలీదు. సో ఇవి డైమండ్ అనమాట. కిస్నాలో తీసుకున్నారు. సో కాకినాడలో రాజ్ జ్యువెలరీలో ఉందన్నమాట కిస్నా అనే బ్రాండ్. సో దాంట్లో తీసుకున్నారనమాట. అండ్ ఆల్సో నేను రీసెంట్గా ఈ బ్రాస్లెట్ ఒకటి పర్చేస్ చేసుకున్నాను. ఇదొకటి అండ్ ఇంకొకటి. ఇదైతే డైలీ వేర్కి. మనం 2023 నవంబర్లో ఒక గోల్డ్ బ్రాస్లెట్ పడేసుకున్నాం కదా, దాని తర్వాత మళ్ళీ ఇదే కొనుక్కోవడం నేను. సో ఇంక ఇది డైలీ పెట్టుకోవడానికి అనమాట. అండ్ అంతే గైస్. సో అలా ఈ బర్త్డే సక్సెస్ఫుల్గా అన్నీ కంప్లీట్ చేస్తాం మనం. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ సన్ రైజ్కి వెళ్దాం అనుకున్నా అండి. ఒక ప్లాన్ అన్నాను చూడండి, అదొక్కటే మిస్ అయింది. బికాజ్ నైట్ నాకు వర్క్, నేను అసలు నిన్న రాంగ్ డెసిషన్, నిన్న లీవ్ తీసుకోవాలి, చాలా తప్పని చేశాను అనమాట. సో ఆ లీవ్ లేకపోవడం వల్ల, లేట్గా పడుకోవడం వల్ల ఇంక మార్నింగ్ లేగలేదు. కాబట్టి అదొక్క ప్లానే మిస్ అయింది తప్ప ఇంకా అన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాను. బిర్యానీ కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో పాయసం బాగుండాలి, అన్నీ బాగున్నాయి గైస్. వీ ఎంజాయ్డ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలామంది విష్ చేస్తారు, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ గైస్. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా ఎవరైనా విష్ చేసే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. నేను బాగుండాలని కోరుకోండి. అప్పుడు నా నుంచి బోల్డ్ అండ్ వీడియోస్ వస్తాయి, మీకు కూడా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. సో see you in my next video and I hope you like this video. So please don't forget to subscribe down below if you like this. And thank you for watching guys. Bye.